హాయ్ అండి. ప్రైజ్ గాడ్. మేము ఇక్కడ పెనిన్సులా చూడడానికి వెళ్ళాము మిషిగన్లో. ఫస్ట్ మేము ఒక లోయర్ పెనిన్సులా చూసాము. అది ఒక లోయలో కిందకి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్లో వస్తున్న దాన్ని చూడగలిగాము. అది ఎలా ఉందంటే అంతా కూడా చుట్టూ చెట్లతో పచ్చని వాతావరణంలో చక్కగా వాటర్ ఫాల్స్ లాగా పడుతూ ఉంది. ఇక్కడ ఈ పెనిన్సులాకి ఒక ప్రత్యేకత ఏంటి అంటే లోయర్ పెనిన్సులాలో వస్తున్న వాటర్ అంతా బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అది ఇక్కడ ప్రత్యేకత. చాలా బాగుంది. ఇదంతా కూడా లోయర్ పెనిన్సులా ఇన్ మిషిగన్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఈ వాటర్ ఏరియా కవర్ చేసుకున్న తర్వాత అప్పర్ పెనిన్సులాకి వెళ్ళాము. అక్కడ బోటింగ్ చేసాము. 2 hours బోటింగ్ ఉంటుంది. ఈ చుట్టూ చూస్తున్నారు కదా, ఇదంతా అప్పర్ పెనిన్సులా. ఇక్కడ చక్కని ఒక గోడలాగా అనిపిస్తుంది కదా, అది ఆ కట్టడము పురాతనమైనది, ఎంతో పాతకాలం నాటి కట్టడము. చాలా బాగా అనిపించింది. ఒక పెద్ద సముద్రంలో మేము చాలాసేపు 2 hours దాకా బోటింగ్ చేస్తూ ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడగలిగాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వాటర్లో ఉంది. ఇది చిన్న కృపలాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, చాలా బాగుంది. Red area, and it looked a lot like the Stanley Cup. I'm surprised I can still remember what the Stanley Cup looked like. The next two formations are called the Indian drum. They look like large elephant skeins. They said when a 15 to 20 foot wave comes crashing in there, sounds a lot like thunder. చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గాడ్ బ్లెస్ యూ.